శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం గ్రోలిన తరగని సుధామృతం గురుకృపానందామృతం విన్న వినాలనిపించు జ్ఞానామృతం తత్వప్రకాశామృతం చదివిన చదవాలనిపించు కావ్యామృతం శరణాగత సాయి కృపామృతం శ్రీ సాయి లీలామృతం అది మహావేదామృతం. ఖండోబా పద సేవలో జీవించిన భక్తుడు షిరిడి మట్టిలోనే వెలసిన శుద్ధుడు అర్చకుడై ధర్మ బాటలో నడిచినవాడు సద్గురు సన్నిధిని వరంగా పొందినవాడు మట్టి ఇల్లు మెట్ట భూమి సాయి సన్నిధిలో జీవితం దారిద్ర్యంలోనైనా ధర్మమే అతని ధనం ఆచార నిష్ఠలతో సాగిన ప్రతి క్షణం మోక్షమే లక్ష్యముగా నడిచిన పయనం కాశీరాం అప్ప జోగ్లే సోదరులతో కలసి గడిపిన సమయం సాధు సత్పురుషుల సాంగత్యమే ధనం ఆశ్రయం సేవలోనే దైవాన్ని చూసిన నిశ్శబ్ద హృదయం సాయి కృపచరణంలో నిలిచిన జీవితం ముస్లిం వేషధారి అయి నిలిచిన పకీరును ఆవో సాయి అంటూ పలికిన మనసును ఆ మాటే మారింది దైవనామముగా యుగ యుగాల తరబడి తారక మంత్రంగా మతభేదములేని విశాల హృదయం దేవుడు ఒక్కడే అన్న దివ్య దర్శనం గుడి భద్రత భావంతో చెప్పిన మాట వేప చెట్టు కింద ప్రతిఫలించిన సాయి లీలామృతం వేప చెట్టు నీడలో కొనసాగిన సేవల ప్రయాణం నీటిలో దీపాలు వెలిగించి చూపించిన జ్యోతి అద్భుతాల వెనుక ప్రతిఫలించిన సాధు జీవితం గురు చరణ సాన్నిధ్యంతో ప్రకాశించిన భక్తి దృష్టి నిర్మల సాధు జీవితం ఆకర్షణగా సత్వ వైరాగ్య గుణాలు మార్గదర్శకంగా వృత్తిని వదిలి భిక్షా వృత్తిలో లీనమై శరణాగతి జ్యోతి వెలిగెను ఆత్మరూపంగా మసీదే ఆశ్రమమై గురుకులమైంది బాబా చెంత నిద్రే వరమై నిలిచింది కఠిన సాధనలతో అహంకారం క్షీణించెను భగత్ అనే పిలుపుతో జీవితం మెరిసెను పగలు
కాదు మహల్ సాపతి పరమ భక్తి ధారే సాయి కరుణకు ప్రత్యక్ష సాక్ష్యమై నిలిచే హృదయం ఆత్మ సమర్పణమే జీవన సారంగా మారి సాయి సన్నిధిలో భాగ్య ఫలమై శాశ్వతం అయ్యెను శ్రీ సాయి లీలామృతం ఆది మహావేదామృతామృతం గ్రోలిన తరగని సుధామృతం గురు కృపానందామృతం విన్న వినాలనిపించు జ్ఞానామృతం తత్వ ప్రకాశామృతం చదివిన చదవాలనిపించు కావ్యామృతం శరణాగత సాయి కృపామృతం శరణాగత సాయి కృపామృతం శ్రీ సాయి లీలామృతం ఆది మహా